పేరుకే పెద్దన్న, బుద్ధులన్నీ చిన్నవే. ఆర్థికంగా ఆరిపోయింది. అయినా అగ్రరాజ్యం హోదా వదలనంటోంది. సంస్కరణలు అంటూ తిక్క ప్రయోగాలు చేసింది. దీంతో వ్యవస్థలన్నీ కుప్పకూలాయి. తా చెడ్డ కోతి మాదిరి ఇప్పుడు విదేశాల మీద పడుతోంది. డాలర్ని బలంగా ఉంచాలంటే ఆర్థికంగా తాను బలపట్టం మాని ఇతర కరెన్సీలను బలహీనపరిచే పనిలో పడింది. తమ కరెన్సీని బలోపేతం చేసే ఆటలో విదేశాలను పావులుగా చేస్తోంది. పిలవని పేరంటానికి వచ్చిందే కాక పెత్తనం చేస్తానన్నట్లు సంస్కరణలు అమలు చేయమంటూ ఉచిత సలహాలు ఇస్తోంది అమెరికా. ఆఫ్రికన్ దేశాల నుంచి ఆఫ్ఘనిస్తాన్ వరకు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను భ్రష్టు పట్టించింది. అయినా దాని దాహం తీరలేదు. అందుకే ఆసియా దేశాల మీద పడింది. అవుట్ సోర్సింగ్ లో 4 ఉద్యోగాలు ఇవ్వడానికి నానా హంగామా చేసిన అధ్యక్షుల వారు ఇప్పుడు మీ మార్కెట్ గేట్లు తెరవండి, మేమొచ్చి దున్నుకుపోతాం అంటున్నారు. అధ్యక్షుడి నుంచి ఆఫీస్ బాయ్ వరకు అందరి టార్గెట్ ఒకటే. పక్కనున్న వాడిని ఎలా దోచుకుందాం, ఎలా ఆక్రమించుకుందాం, అవసరమైతే కాళ్లు పట్టుకుంటోంది. అది కూడా కుదరకపోతే యుద్ధం చేస్తోంది. ఆయుధాలు తయారు చేస్తున్నావు అంటూ ఇంత నోరేసుకుని అరుస్తుంది. ఆంక్షలు విధిస్తుంది. ఆయుధాలు చూపించి బెదిరిస్తుంది. ప్రపంచంలో ఎక్కడైనా ఇదే స్ట్రాటజీ. దేశంలో చమురు బావులు లేవు. అయినా ప్రపంచంలో 80% చమురు తాగేస్తున్నారు. వ్యవసాయానికి తాను మాత్రం భారీ రాయితీలు ఇస్తుంది. ఇతర దేశాలు ఇస్తే మాత్రం ఒప్పుకోదు. తాను మాత్రం తెగ బలిసిన ఆంబోతుగా మారి ప్రపంచ దేశాల మీద పడి మేస్తుంది. కానీ భారతీయులు వాళ్లు పండించిన తిండి వాళ్లే తింటే అమ్మో భారతీయులు తెగ తినేస్తున్నారంటూ అగ్రరాజ్యపు అధ్యక్షుడు బాధపడిపోతాడు. అమెరికాలో వృధా చేస్తున్న ఆహారంతో సగం ఆఫ్రికన్ దేశాలకు 3 పూటలా ఆకలి తీర్చవచ్చు. ఇక తిండి ఎక్కువై ఒబెసిటీతో బాధపడుతున్న వారి సంఖ్య అమెరికన్ జనాభాలో 40%. వ్యూహాల్లో, భాగస్వామ్యాల్లో, ఒప్పందాల్లో కరడుగట్టిన స్వార్థమే, స్వప్రయోజనాల అజెండా. పైకి ఎన్ని నీతి సూక్తులు చెప్పినా లాభం లేకుండా ఏ పని చేయదు. మానవ హక్కులు, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ అంటూ ప్రపంచానికి నీతి సూత్రాలు చెబుతోంది. కానీ స్వదేశంలో జాత్యహంకారాన్ని పట్టించుకోదు. గుట్టలు గుట్టలుగా అణ్వాయుధాలు పోగేసుకున్న చీమ చిట్టుకుమంటే వణుకు. టెక్నాలజీ ఉందంటూ టెక్కులు పోతుంది. కానీ అధ్యక్ష ఎన్నికల్లో ఓట్ల లెక్క బెట్టుకోవడం చేతకాదు.